చూద్దాం. టెక్కలి నియోజకవర్గంలో 2014 నుండి 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల అభివృద్ధి కోసం మినీ గోకులం షెడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వ ప్రోత్సాహం కల్పించింది. అప్పట్లో రైతులందరికీ మొదటి బిల్లు మంజూరు చేయడం జరిగింది. తదుపరి ప్రభుత్వం మారడం వల్ల వారికి బిల్లులు ఇవ్వలేకపోవడం జరిగింది. మరలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే బిల్లులు మంజూరు చేయడం జరగగా స్థానిక లీడర్లు వారికి అనుగుణంగా ఉన్నవారు అకౌంట్స్లో డబ్బులు వేయించడం జరిగింది. దీనికి ప్రభుత్వం అధికారికంగా పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది. దీనివల్ల అధికార పార్టీకి నష్టం జరుగుతుంది అని కొందరు గుసగుసలు ఆడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం చర్లతాండ్ర పంచాయతీలో మినీ గోకుల సాల్లో డబ్బులు తీసిండ్రు. అదే మీకు ఎప్పుడు కట్టమని చెప్పారు? ఎప్పుడు కట్టారు మీరు? 2014లో. 2014 కట్టారు. డబ్బులు ఎప్పుడు వచ్చాయి మీకు? డబ్బులు అంతే మట్టి పడ్డాయి. సెకండ్ బిల్ పడలేదు. ఆ డబ్బులు ఉంటే ఇప్పుడు తీసాను. ఇంకా డబ్బులు ఇప్పుడు వేరే అకౌంట్లో పడ్డాయి అన్నారు కదా, అవి ఎలాగ మీకు తెలిసింది వేరే అకౌంట్లో పడ్డాయని? ఫీల్డ్ ఆఫీసర్ చెప్పారండి. వేరే అకౌంట్లో పడిపోయారు, ఫీల్డ్ ఆఫీసర్ మీకు చెప్పారు. మరి మీరు అధికారులను ఎవరైనా సంప్రదించారా? అంతే ఇలాగే తిలకదారికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం. మరి అధికారులు కాడికి వెళ్ళదా? దీనికి సంబంధించిన అధికారులు కాదు, ఇది కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళాము. ప్రెసిడెంట్ ల్యాబ్స్ అయిపోయింది అంతే కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళాము. 18,000 డీడీ నిధి ఉంది అని అన్నారు. మరి దొండగోపాలపురం హాస్పిటల్కి వెళ్ళాము, అతను ఉందన్నారు. మరి ఫీల్డ్ ఆఫీసర్కి కనుక్కుంటే వెళ్ళారు, ఉన్నది మీది అని అన్నారు. ప్రెసిడెంట్ ల్యాబ్స్ అయిపోయిందని చాలా ఇవ్వలేదు. మరి మీ అకౌంట్లో ఎందుకు డబ్బులు పడలేదు? మా అకౌంట్లో డబ్బులు ఏపీఓ తీసి వేరే అకౌంట్లో వేసినారు. మరి అది తెలిసిన తర్వాత మీరు అధికారులకు ఫిర్యాదు ఇవ్వలేదా? పై అధికారులకు అంతే. మరి తుఫాన్ అయిపోయింది, వెళ్ళలేదు. ఆమె సోమవారం పడిపోయింది, శ్రీకాకుళం వెళ్ళలేపల్లి. అలాగా తిలక్ గారికి ఇచ్చాం. అది ఎంత రావాల్సి ఉంది మీకు? ఇంకా ఎంత పడ్డదో చాలకి ఎంత ఉంటుంది కదా, అంతే రేకేస్తే ఇస్తారండి మొత్తం డబ్బులు. సరే.